అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారి గురించి అందరికీ తెలిసిందే. సాయి కృష్ణ గారి కోసం కొంతమందికి తెలుసు, బికాజ్ ఆయన ఏంటంటే యూట్యూబర్ లాగా. సో ఆయన కొంచెం లిమిటెడ్ పీపుల్కే తెలుస్తారు. బట్ ప్రసాద్ గారు అయితే మాత్రం అందరికీ తెలుసు, బికాజ్ టెక్లో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అండ్ అనగానే కాకపోయినా ఆయన బేసిక్గా షార్ట్స్ త్రూ ఏదైతే ఎంటర్టైనింగ్ కంటెంట్ చేశారో సో అది బేసిక్గా చాలా బాగా వైరల్ అండ్ పాపులర్. అండ్ ఇప్పుడు కూడా ఆయన పెట్టే ఇన్ఫర్మేషన్స్ అనేవి షార్ట్స్లో బాగా రీచ్ ఉంటాయి. అండ్ ఆయన గ్యాడ్జెట్ రివ్యూస్ ఏవైతే టెక్ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదంటే వేరే ఏవైనా సరే అన్నిటికీ కూడా మంచి రీచ్ ఉంటుంది. అండ్ ఆటోమొబైల్స్ వాటికి కూడా ఉంది. సో ఇలా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు బాగా పరిచయం అందరికీ కూడా. సో అయితే వీళ్ళిద్దరికీ మధ్య ఒక కాంట్రవర్సీ జరిగి ప్రస్తుతానికైతే ఆగింది. అది అంటే ప్రసాద్ గారు వీడియో అయితే తీసేశారు. ప్రస్తుతానికి ఆయన తీసేసి ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో బేసిక్గా ఇప్పుడు అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది మనం ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏది రైటు ఏది రాంగ్ అని మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం అంటే బేసిక్గా ఆ పర్సన్స్ గురించి కాకుండా ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఇదొకటి బాగా ఎక్కువ అవుతుంది. అంటే సోషల్ మీడియానే కాదు, బయట కూడా ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది యాక్చువల్లీ. సో అందుకని అనమాట. సో దీన్ని మనం అడ్రస్ చేసి దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బేసిక్గా అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? సాయి కృష్ణ గారు బేసిక్గా హైదరాబాద్ వచ్చారు అండ్ ప్రసాద్ గారిని కలవాలనుకున్నారు. ప్రసాద్ గారు కలవడానికి వీళ్ళని బిజీలో ఉన్నారు, ఆయన కుదరలేదు. అండ్ బికాజ్ ఆయన వేరే టెన్షన్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది, సో దానికి వేరే ఫారెన్ ట్రిప్ ప్లానింగ్ ఉంది. సో ఆ అకేషన్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉన్నారు. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇదంతా కూడా ఒక వేరే వెర్షన్ అనమాట. సో ఆయన సైడ్ ఆయన పనులు ఆయన ఉన్నారు. అండ్ సో అందువల్ల సాయికృష్ణ గారిని కలవడానికి అంతగా కుదరలేదు, ఈజీ అవ్వలేదు. అండ్ రెండోది ఈయన బేసిక్గా కలవాలనుకున్న రీజన్ ఏంటంటే సాయికృష్ణ గారు ఒక 30 lakhs అమౌంట్ అయితే కావాలనుకున్నారు. ఆయన ఎందుకు కావాలనుకున్నారు? బేసిక్గా ఆయన ఒక 1.5 crore దాకా అప్ అయ్యింది. అండ్ దాంట్లో ఇప్పుడు ఇమీడియట్గా కట్టాల్సిన అమౌంట్ ఒకటి ఉంది. అది కనుక ఇప్పుడు కట్టకపోయినట్టయితే కొంచెం ప్రాబ్లము. సో అందుకని దానికోసం హెల్ప్ కోసం అని చెప్పి వెళ్ళారు అడగడానికి. బట్ ఆయన ఏమో కుదరదన్నారు, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. సో అందుకని ఆయన ఇవ్వలేదు అనగానే ఈయన వచ్చి వీడియో చేశారనమాట. సో బేసిక్గా నాకు సాయి కృష్ణ గారు అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు మేలోనో జూన్లోనో ఆయనతో నేను ఒకసారి మాట్లాడినప్పుడు దీని గురించి ఆయన చెప్పారు యాక్చువల్గా. అంటే ఏమనంటే చాలా హ్యూజ్ అమౌంట్ అయ్యింది ప్రజెంట్. నేను ఏదైతే అమౌంట్ పెట్టానో దాంట్లో ఒక 50% లాస్లో ఉన్నాను నేను. అంటే కంపెనీ ఒకటి పెట్టాను అండ్ టీమ్ని బిల్డ్ చేశాను, స్టూడియో కూడా చాలా హ్యూజ్ లెవెల్లో బిల్డ్ చేశాను, ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో ఓకే అండి, బట్ ఎందుకండి మరి అంతంత అమౌంట్లు పెట్టి ఒక స్టూడియో కోసం ఆయన నాకు ఏదైతే ఒక నెంబర్ చెప్పారో ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ దోస్ నెంబర్స్. బట్ బికాస్ ఎందుకంటే అది మా ఇద్దరి మధ్య కొంచెం ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్పకూడదు. సో ఆయన చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో కొన్ని ప్లేసెస్లో ఒక 2 BHK ఫ్లాట్ వచ్చేస్తుంది. లేదంటే బాగా కొంచెం దూరంగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ 3 BHK ఫ్లాట్ కూడా వచ్చేస్తుంది. సిటీస్కి కొంచెం దూరంగా ఉండే ప్లేసెస్లో అవుట్స్కట్స్ లాంటి ఏరియాస్లో ఒక 3 BHK ఫ్లాట్ కూడా వచ్చేస్తుంది. అది ఆయన చెప్పినప్పుడు నేను అనుకున్నా, ఇంత అమౌంట్ ఎందుకు? ఇప్పుడు బేసిక్గా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇప్పుడు ఈ అమౌంట్ పెట్టి ఏదైనా ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా అంటున్నారు నన్ను. నేనేమో దీని మీద పెట్టానంటే నేను కూడా అదే అన్నా, అది ఎందుకంటే అంత అంటే ఆయన ఒకటే అన్నారు, ఏమని, నాకు యూట్యూబే తెలుసండి, నాకు ఇంకేం తెలీదు, నాకు ఇది ఒక్కటే తెలుసు, నేను ఇంతకు మించి నేనేం చేయలేను, నేను ఇంక బయటికి వెళ్ళి వేరే వ్యాపారాలు ఏమైనా చేసుకోవచ్చు అంటారు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా అంటారు. బట్ ఇక్కడ ఈ యూట్యూబ్ పరంగా ఏదైనా ఒకటి నెగిటివ్ కామెంట్ వస్తేనే తీసుకోలేను నేను చాలా హర్ట్ అయిపోతాను, నేను చాలా బాధపడతాను నేను. అట్లాంటిది ఇంకా నేను బయటికి వెళ్ళి ఆ వ్యాపారాల్లో ఏవో చాలా మాటలు పడాల్సి ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అన్నీ నేను చేయలేను, అది నాకు అవ్వని పని. సో అందుకే నేను యూట్యూబ్ మీదే పెడుతున్నాను నేను అంటే నేను అనుకున్నాను మనసులో, ఇది కరెక్ట్ అయితే కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తారు, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారో లేదంటే హర్ష సాయో లేదంటే ఇప్పుడు ఐజూడో వీళ్ళలాంటి వాళ్ళు పెట్టారంటే ఒక అర్థం ఉంది, అంతంత అమౌంట్లు వస్తుంటాయి కాబట్టి. అంటే వాళ్ళకి హ్యూజ్ రీచ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి చాలా హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు హర్ష సాయి ఏదైనా ఒక వీడియో పెట్టాడంటే దానికి అరౌండ్ ఒక 8 million నుంచి 10 million వ్యూస్ ఉంటాయి. సో దానికి అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రసాద్ గారికి డైలీ వీడియోస్ ఉంటాయి, సో వాటికి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఆ తర్వాత ఐజోడికి డైలీ చాలా హెవీ వ్యూస్ ఉంటాయి, సో తనకి ఏంటంటే చాలా హ్యూజ్ ఇన్కమ్ ఉంటుంది. సో అరౌండ్ ఒక 15 lakhs అలా ఉంటుంది. సో ఆయన లాంటి ఒక మంత్లీ 15 lakhs ఉంటుంది. ఆయన లాంటి ఒక పర్సన్ పెట్టారంటే ఒక అర్థం ఇంత ఇన్వెస్ట్మెంట్.
సర్లే నాకు ఒక 1 ఇయర్‌లో రిటర్న్స్ వస్తాయి. సో, నేను పెట్టిన స్టూడియో చూసి మొత్తం ప్రపంచం అంతా ఇటు తిరిగి చూస్తది. అట్లా అనుకున్న ఒక అర్థం ఉంది. సో, ఈయనెందుకు ఇంత అని నేను మనసులో అనుకున్నాను యాక్చువల్‌గా. బట్ ఎందుకులే ఇంక ఆయనకి నేను చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి చెప్పేటంతటోడిని కాదని కూడా నేను ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆయన నాకంటే ముందున్న యూట్యూబరు. ఆయన వీడియోలు చేసి ఆయన వీడియోలు చూసి నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టినోడిని నేను. అంటే హౌ టు స్టార్ట్ అన్ యాడ్సెన్స్ అకౌంట్, హౌ టు క్రియేట్ అన్ యాడ్సెన్స్ అకౌంట్, హౌ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానెల్, హౌ టు యాడ్స్, మనీ, ఎవ్రీథింగ్. ఇదంతా ఒకప్పుడు నేను ఆయన దాంట్లో చూసి నేర్చుకున్నోడిని. ఆ తర్వాత నేను బేసిక్‌గా నేను ఇందులో ఎక్స్‌పర్ట్ అయిపోయాను. ఎందుకంటే మల్టిపుల్ ఛానెల్స్ పెట్టి కొన్ని దెబ్బలు తిని మళ్ళీ లేచి నుంచొని ఇయన్నీ జరిగినియి. సో, అప్పుడు నాకు ఇందులో ఆ ఎక్స్‌పర్ట్ లెవెల్ అనేది వచ్చేసింది గానీ, బట్ ఇనీషియల్‌గా నేను చూసి నేర్చుకున్నదే సాయి కృష్ణ గారి ఛానెల్ నుంచి గదా! సో, ఆయనకి చెప్పేటంతటోడిని కాదులే అని ఊరుకున్నాను నేనైతే మాత్రం. సో, అది మెయిన్ థింగ్. సో, అదే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి కారణం. సో, ఆ టైంలో ఏదైతే ఆయన అప్పు చేశారో అండ్ స్టాఫ్‌ని ఎక్కడైతే బిల్డ్ చేశారో, అది అలాగా సాలరీలు కట్టాలి, రెంట్‌లు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, మెయింటెనెన్స్ ఉంటది మొత్తం. ఇది గాకుండా మళ్ళీ రకరకాల థింగ్స్ ఉంటాయి. చాలా ఉంటాయి గదా! యాక్చువల్‌గా. సో, అదేదో నార్మల్ థింగ్ అయితే గాదు గదా! సో, ఆయన నాతో మాట్లాడింది లాస్ట్ ఇయర్ మే ఎండింగ్ అనుకుంటా. మే ఎండింగో, జూన్ బిగినింగో. సో, అరౌండ్ 1 ఇయర్ అవుతుంది ఆయన నాతో మాట్లాడి. సో, అప్పటికే ఆయన 50% లాస్‌లో ఉన్నారంటే, ఇప్పుడు పరిస్థితి ఏంటో చూసుకోండి. సో, డెఫినిట్‌గా ఇంకా ఎక్కువ లాసే ఉంటది యాక్చువల్‌గా. సో, అది రీజను. సో, అందుకని ఆయనెళ్లారు, అడిగారు. ఓకే. ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన ఇవ్వలేని పొజిషన్‌లో ఉండడానికి ఆయన ఒక రీజన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రసాద్ గారేంటి, ఆయనకి బేసిక్‌గా ఎవరో దెబ్బేశారు. అది మళ్ళా ఆయనెవరో అజయ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా! అందరూ అతన్ననుకుంటున్నారట పాపం. అతను కాదు అంటే అతను కాదని నేనెందుకు అనుకుంటున్నానంటే, ఐయామ్ నాట్ ష్యూర్. బట్ అతను కాదని నేనెందుకు అనుకుంటున్నానంటే, ప్రసాద్ గారు చెప్పిందేంటంటే, నాకు దాని గురించి తెలిసింది నాకు లాస్ట్ ఇయర్ అన్నట్టుగా చెప్పారు కదా! లైక్ అక్టోబర్, ఆగస్ట్ ఆ స్టేజ్‌లో అన్నట్టు చెప్పారు కదా! సో, ఈ అజయ్ అనే పర్సన్ అరౌండ్ 2 ఏళ్ళు అయిపోయిందిగా బయటికెళ్ళిపోయి. సో, ఐ డోంట్ థింక్ సో అది నేను అతను అనుకోవట్లేదు నేనైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్ అనమాట. సో, నేననేదేంటంటే ఇప్పుడు బేసిక్‌గా అతని గురించి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అతనేమో అని చెప్పి. సో, ప్రసాద్ గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా. బట్ అతనైతే కాదు ప్రస్తుతానికి. సో, అదైతే క్లారిటీ ఉంది నాకైతే. అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లారిటీ ఉందనుకోని నేను అనడానికి లేదు. అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఎళ్ళిపోయి సుమారుగా 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి డెఫినిట్‌గా అతనైతే కాకపోవచ్చనే అనుకుంటున్నాను నేనైతే. సో, అతను ఎవరో ఒకతను మొత్తానికి పేరైతే చెప్పాలనుకోవట్లేదన్నారు ప్రసాద్ గారు. సో, ఆ వ్యక్తి సుమారుగా చాలా హ్యూజ్ అమౌంట్ అయితే ప్రసాద్ గారికి దెబ్బ పెట్టేసరికి ప్రసాద్ గారు ఒక 4,00,00,000 దాకా లాస్ అయిన కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కైతే వచ్చారు. అండ్ ఆ సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు ఆయన యూ నో ఆయన బయటకి రావడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2,00,00,000 వరకు అమౌంట్ అయితే ఆయన కట్టి ప్రస్తుతానికి. ఆ తర్వాత మిగతా అమౌంట్ మళ్ళీ కడతానని చెప్పారు. అండ్ ఇది వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. వీళ్ళ మదర్, ఫాదర్ వీళ్ళందరికీ కూడా. సో, తర్వాత వాళ్ళ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారికే తెలుసు. అండ్ అది తెలిసిన తర్వాత ఆవిడ హార్ట్ అటాక్‌తో చనిపోయారు. ఇట్లా చాలా జరిగినియి ఇంట్లో. ఇవన్నీ చెప్తూ ఆయన ఎమోషనల్ అవుతుంటే బేసిక్‌గా అసలు ఏదోలా అనిపించింది. ఎందుకంటే వై ఐ లైక్ ప్రసాద్ గారంటే బేసిక్ ఇప్పుడు గాదు. నేను ఒకసారి 'ప్రసాద్ ఎక్కిన తెలుగు' ప్రసాద్ గారితో అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను నేను. అరౌండ్ 1,00,000 పీపుల్ చూసారు. అప్పట్లో చాన్నాళ్ళది. అది ఎప్పుడది 4 ఇయర్సో, 5 ఇయర్స్ బ్యాకో అది. 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో, ఆ టైంలో నేను ఆయన స్టూడియోకెళ్తే నాకు అప్పటికప్పుడు అన్నీ చూపించి, నాకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, నేనేదో సెట్ చేసుకుంటాను అంటే, ఇగ ప్రతీదీ కూడా నాకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిచ్చి, ఆయన చేశారు. అండ్ ఆయన ఎంత మంచి పర్సనో ఐడియా ఉంటది. టెక్‌లో మోనోపోలీ అనేది అది ఎవరో కావాలని చేసిందైతే కాదు. ఆయన ఒక్కడే ఎదగాలి, ఇంకెవరో ఎదగకూడదనే మాటలు కూడా వచ్చాయని చెప్పారు కదా ప్రసాద్ గారు. నేను సాయి కృష్ణ గారి వీడియో చూడలేదు. ఎందుకంటే నేను ఈ వీడియో చూసి అందులోకెళ్ళేసరికి అది లేదక్కడ. సో, అది నేను చూడడానికి లేదనమాట. కొన్ని ట్రోల్ పేజెస్‌లో ఏదో ఉంటే చూసానంతే. అయితే సో, నేననేదేంటంటే టెక్‌లో మోనోపోలీ ఎవరో కావాలని క్రియేట్ చేసింది కాదు. బేసిక్‌గా ఇనీషియల్‌గా ప్రసాద్ గారు ఇప్పుడు హఫీజ్ గారేమో టెక్ గురించి అంటే జెన్యూన్ టెక్ కోసం లైక్ హౌ వైఫై వర్క్స్, హౌ ఇంటర్నెట్ వర్క్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్న టైంలో నాని ప్రభాకర్ గారేమో ఆయన ఇంకోటేదో చేస్తున్న టైంలో ఈయనొచ్చి టెక్ న్యూస్ అని, రివ్యూస్ అని అది కూడా చాలా పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ రివ్యూస్ అని అట్లా స్టార్ట్ చేసి ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఈయనది తెలుగులో టెక్‌కి. అట్లా అడుగుపెట్టి చాలా పెద్దగా స్టార్ట్ చేసి ఏవో గాజులు ఏవో అమ్మి చేశారు అప్పట్లో. సో, ఇవన్నీ కూడా ఆయన చేసి ఆ తర్వాత ఆ ఇనీషియల్ స్టేజ్ బిల్డ్ చేశారు. ఈళ్ళేం చేశారు, ఇది సక్సెస్ అయ్యేసరికి వాళ్ళ కంటెంట్‌లు కూడా వదిలేసి వాళ్ళు కూడా ఇటే వచ్చేసారు యాక్చువల్‌గా. సో, అక్కడ ఏమైపోయింది దెబ్బయిపోయింది. అంటే అప్పుడు చెక్ చేసుకున్నారు ఆడియన్సు. ఈయనే బెస్ట్ అనిపించని ఇంక ఇటే ఉండిపోయారు. 14,00,000 సబ్‌స్క్రైబర్ల దగ్గర ఆయన దగ్గర సంవత్సరంన్నర ఆగిపోయారు నాకు తెలిసినప్పుడు. నాకు తెలిసైతే. 1 ½ ఇయర్ 14,00,000 సబ్‌స్క్రైబర్ల దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు మీకు 48 కనబడుతుంది కదా! ఆ పెరిగిన 34,00,000 ఏదైతే ఉందో అది పెరగడానికి ముందు 1 ½ ఇయర్ అక్కడే ఆగిపోయింది ఆ నంబరు. కదలలేదు. మేబీ 1000
500 అట్లా కదిలి ఉంటదేమో గానీ, నాకైతే 14 లక్షలే కనబడింది నాకు. ఎన్నో నెలల పాటు. ఆ తర్వాత ఆయన ఆ కంటెంట్‌లోకి దిగారు. షార్ట్స్ కంటెంట్. కామెడీతో కూడుకున్న టెక్ వీడియోస్. అందులోకి దిగి, ఆ తర్వాత ఒక విధ్వంసమే. అది ఇంకా రప 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 ఎరిగిపోయారు అది మొత్తం. అది ఆ 4,000,000 వరకు జెట్ స్పీడ్‌లో ఎళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బ్రేకులు వేశారు. అంటే షార్ట్స్ కంటెంట్ ఆగింది కొంచెం. సో, లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెరిగింది. ఎంత షార్ట్ వీడియోస్ చేసి, ఎంత సబ్‌స్క్రైబర్స్ పెరిగినా టెక్ న్యూసెస్‌కి మళ్ళీ అప్పట్లో 1,00,000 వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు 1,50,000 నుంచి 2,00,000 వ్యూస్ వస్తున్నాయి. సో, మరీ ఎక్కువ పెరిగిందయితే లేదు. సో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి హి ఈస్ ఎ ఫ్యామిలీ మ్యాన్. ఇద్దరు పిల్లలున్నారు. ఒక వైఫ్ అండ్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఉంటారు గదా! అందరూ. సో, బ్రదర్ ఉన్నారు. సో, నాకు తెలిసి అటు సైడ్ నుంచి కూడా చూసుకోవాలి. వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. మరి కాంతు గారికి పెళ్లయిందా? ఏమో లేదు నాకు తెలీదు నాకు. లేదని అనుకుంటున్నా. సో, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంది. సో, దాన్ని చూసుకోవాలి. అట్లా ఇయన్నీ చూసుకుంటున్న క్రమంలో మేబీ ఆయనకు కుదరక మేబీ ఆయన కంటెంట్ తగ్గించుండొచ్చు. సో, అట్లాగా ఆయనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడి, ఎంతో ఎఫర్ట్స్ పెడితేనే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారబ్బా! అది క్లియర్. ఇది ఇంతకు ముందు కూడా బేసిక్‌గా ప్రసాద్ గారికి ఒక ఇష్యూ అయింది. ఏది నాని టెక్నాలజీకి నాని ప్రభాకర్ గారితో. సో, ఆ టైంలో ఆయన కొన్ని ఇన్‌కమ్ రివీల్ చేసి, నాకు చూడండి 1,08,00,000 వచ్చింది యూట్యూబ్ నుంచి. ఇల్లు కట్టుకున్నాను. అది ఇందులో అయిపోద్ది గదా! ఇంక నాకు వేరేవి కూడా ఉన్నాయి నాకు. సో, వాటి నుంచి ఇంతింత వస్తుంటది. ఇవన్నీ చెప్పారాయన అప్పట్లో. సో, అట్లాగా ఆయన చెప్తా ఉన్నారనమాట. సో, అది ఆయన సంపాదించుకున్నారబ్బా! మరి 100,00,00,000 అయితే కాదు. 100,00,00,000 డెఫినిట్‌గా సంపాదించుంటరు. నాకు తెలిసి 10,00,00,000 కూడా లేదు. నాకు తెలిసి. అది కూడా కాదు. మేబీ ఉంటే ఒక 4 అలా ఉండొచ్చేమో. ఎందుకంటే ఆయనకున్న ప్రాపర్టీస్ వాటిని బట్టి అంతే. అంతే మేబీ. అంటే అది ఎన్నేళ్ల కష్టం అది. ఎన్నేళ్ల కష్టం అది. అది గుర్తుపెట్టుకోవాలి కదా! ఇప్పుడు ఆయన బేసిక్‌గా ఒక 7 ఏళ్ళో, ఎన్నేళ్ళో కష్టం నాకు తెలుసది. సో, ఆ కష్టాన్ని 9 ఏళ్ల క్రితం మొదలుపెట్టారాయన. యెస్. అలా మొదలుపెట్టిన మనిషి ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాడంటే చాలా కష్టపడ్డాడాయన. అలా కష్టపడి ఈ పొజిషన్‌లోకొచ్చాక నువ్వు ఒక్కడివే ఉండాలి, మోనోపోలీ అట్లా అంటే అవ్వదట్లా. అంటే మిగతా వాళ్ళకి కూడా వ్యూస్ కావాలనిపిస్తది. బట్ కుదరట్లేదు. ఎందుకంటే ఏం చెప్తాం ఇంకా? ఏమో టెక్‌లో మేబీ ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంటే నచ్చుతోందేమో. అంతకంటే నచ్చట్లేదేమో. ఇంక మనం ఏం చెప్తాం? సో, ఇంక దాన్ని అట్లా తీసుకోకూడదు యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఆయన ఏదైతే ఇంత కష్టపడి సంపాదించారో అది ఆయన డబ్బు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు. లేదంటే లేదు. సో, ఇప్పుడు సాయికృష్ణ గారికి ఇంతకు ముందు కూడా ఆయన హెల్ప్ చేసినట్టుగా ఆయన చూపిస్తున్నారు. అండ్ ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వలేదని కూడా చెప్పారులెండి. అంటే టెక్స్ట్ రాసారు పైన. సో, అదే నేననేదేంటంటే సో, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి నేననేదేంటంటే ఇట్స్ ఓకే. అడిగారు. ఆళ్ళకి కుదరలేదు. ఇవ్వలేదు. వదిలేసేయాలి. అది మళ్ళీ ఇట్లా వచ్చి ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు. ఆయన దగ్గరికెళ్తే ఇచ్చేస్తాడు అనే కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళడం అనేది తప్పు. డెఫినిట్‌గా తప్పే అది. ఇది నేను సాయి కృష్ణ గారిని అనట్లేదు నేను. ఒక ఒక నార్మల్ పర్సన్ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినట్టయితే ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి దీన్ని బట్టి. నిజంగా కొంతమంది ఎట్లా తయారయ్యారంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటారయ్యా! అప్పు అడుగుతారు. ఇవ్వకపోతే నెక్స్ట్ మినిట్ నుంచి మాట్లాడటం మానేస్తారు. ఏమో రక్త సంబంధం అంటారు. అప్పు ఇవ్వకపోతే మాట్లాడటం మానేస్తారు. డబ్బులు ఇయ్యకపోతే మాట్లాడటం మానేస్తారు. ఇది ఎక్కడిదిది? నాకర్థం గాదు. నిజంగా నా లైఫ్‌లో జరిగినియి. 3 ఇన్సిడెంట్లు జరిగినియి. 3 ఇన్సిడెంట్లు జరిగినియి. ఓసారి ఒకరు 1 ½ అడిగారు. ఇవ్వనన్నాను. నెక్స్ట్ డే నుంచి నేను కాల్ చేసినా ఎత్తట్లే, మెసేజ్ చేసినా నో ఆన్సర్. ఓసారి ఒకరు 50 అడిగారు. నా దగ్గర అప్పుడు లేవు. లేవనే జెప్పాను నేను. లేవంటే ఇంకంతే. నెక్స్ట్ నుంచి నో కాల్స్. మళ్ళీ ఇంకో క్రాస్ వెరిఫికేషన్ ఒకటి ఇంకొకరితో ఫోన్ చేయించి వాళ్ళకేమైనా ఇత్తానేమో అని జెప్పి. లేవురా సామి అంటే. ఇనరు, నమ్మరు. సో, ఇలాగే ఉంటుందన్నమాట సిట్యుయేషను. సో, వీళ్ళంతా కూడా ఎట్లా తయారయ్యారంటే బేసిక్‌గా జనరల్‌గా అందరూ అని కాదు కొంతమంది. డబ్బు ఇవ్వకపోతే ఇంకసలు మనిషే కాదన్నట్టు చూస్తారు. సో, అది కరెక్ట్ కాదు గదా! ఎందుకివ్వాలి అని ఒక క్వెషన్ మార్క్ వీళ్ళు గనక వేసుకున్నట్టయితే అప్పుడు ఒక ఆన్సర్ వచ్చేస్తది. ఆయన నాకసలు ఎందుకివ్వాలి? ఆయన నాకిస్తే నేను మళ్ళీ తిరిగిస్తానన్న నమ్మకాన్ని నేను ఎప్పుడైనా ఆయనకిచ్చానా? ఏ రోజైనా పోనీ సరే అప్పుడెప్పుడో ఇవ్వలేదు సరే ఇప్పుడు ఇవ్వగలనా? ఒక ల్యాండ్ డాక్యుమెంటో, ఒక షూరిటీయో ఏదైనా ఇవ్వగలనా? లేదు. ఇట్లాంటివుంటాయి. ప్రతీదీ ఉంటది. సో, అంతే అట్లా ఉంటది తప్ప నేనదే అంటున్నా. ఇదంతా గూడా ఏదో ఒక మనిషి డబ్బులున్నాయి కదా! అని చెప్పి వాళ్ళు అప్పులివ్వాలని ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు. అది స్ ఎవరో ఒక్కరికని కాదు. నేను సాయి కృష్ణ గారు ఆయన గురించి కూడా నేనేం నెగెటివ్‌గా చెప్పలేకపోతున్నాను. బికాజ్ ఐ లైక్ హిమ్ టూ. నాకు ఆయనంటే కూడా ఇష్టమే నాకు. నాకిప్పటికి సాయి కృష్ణ గారంటే అభిమానం. ఈ కాంట్రోవర్సీలు ఇయన్నీ పక్కన పెట్టండి. నాకు ఆయనంటే అభిమానం. ఎందుకంటే ఆయన నాకు ఒకప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి దారి చూపించిన మనిషి. ఆయన అనాలంటే నాకు బాధగానే ఉంది. బట్ ఆయన చేసిన పనైతే నాకు నచ్చలేదు. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతే సింపుల్. సో, ఇక్కడ ఓవరాల్‌గా ప్రసాద్ గారు ఆహ్, ఆయన బాధపడుతుంటే అయ్యో! అనవసరంగా బాధపడుతున్నారనిపించింది. నాకైతే మాత్రం ఆయన ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండాల్సిన మనిషి కాదు అని నాకు చాలా బలంగా అనిపిస్తుంటదనమాట. సో, అది సిట్యుయేషన్.
సో అందుకే ఇంక నాకు కొంచెం ఏదోలా ఉంది. ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నా కూడా సరిగ్గా మాట్లాడలేను. ఎందుకంటే నాకిద్దరు ఇప్పుడు ప్రసాద్ గారికి నేను మెసేజ్ చేయలేదు. ఒకసారి చేస్తాను. ఆయనకి నేనెప్పుడు కాల్ చేయను. చాలా రేర్‌గా కాల్ చేస్తాను. అది ఎప్పుడైనా నాకేమైనా పలానా గ్యాడ్జెట్స్ ఏదైనా కావాలనుకుంటే ఇట్లాగా సో అండ్ సో ఇట్లా అనుకుంటున్నానండి. ఇది ఓకేనా? ఈ బడ్జెట్‌లో ఈ ఈ నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది. సో నాకిట్లా గావాలి. ఇది తీసుకోవచ్చా? లేదా? దానికోసం అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటా ఆయనకంతే. అంతకుమించి నేను ఎక్కువ ఏం కాల్ చేయను. ఎందుకంటే ఆయన నాకంటే బిజీగా ఉంటారని నాకు తెలుసు. సో ఇప్పుడు నేను అర్థం చేసుకుంటా ఆయన సిట్యుయేషన్ ఏంటో. అందుకే ఎక్కువ చెయ్యను నేను. సో అట్లా అనమాట. అందుకే ఎక్కువ ఎప్పుడో గాని చేయలేదు ఆయనకి మెసేజ్, ఫోను ఇది గూడా. ఇప్పుడు చేస్తాను. తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో అది. అదే అంటున్నా. ఏమో ఏదైనా సరే ఒకటైతే వాస్తవం టెక్ కమ్యూనిటీ అనే గాదు. ఈ యూట్యూబ్‌లో గూడా మెజారిటీ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఎట్లా తయారైపోయినాయంటే ఆహ్, ఒకరు ఒకరి ఒకరి ఏమంటారు? ఒకరి నెగెటివ్స్‌ని హైలైట్ చేస్తూ ఏమంటారు? వ్యూస్ గెయిన్ చేసుకోవడానికి ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఐ మీన్ ఒకప్పుడు నేను గూడా అలా చేసినోడినే. అంటే లైక్ నా ఉద్దేశ్యం ఇప్పుడు బయట ఫర్ ఎగ్జాంపుల్ 'షణ్ముఖ్ జశ్వంత్' డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్సిడెంటో, లేదంటే 'మదనపల్లి జంట హత్యలో', లేదంటే 'ఫన్ బకెట్ భార్గవో' సో మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్. అది కూడా ఒక రకంగా నెగెటివ్ సిట్యుయేషన్స్‌ని యుటిలైజ్ చేసుకొని వ్యూస్ తెచ్చుకోవడమే ఐ నో. బట్ అదింక దాన్ని ఎట్లా అంటే అది కొంచెం అది ఏదో సొసైటీలో జరిగిన ఇన్సిడెంటే కదా అన్న సిట్యుయేషన్ ఉంటది. బట్ ఏదైనా సరే ఈ ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో, వేరే వాళ్ళ మీద, ఎదిగిన వాళ్ళ మీద, ఎదుగుతున్న వాళ్ళ మీద ఇట్లా వీడియోలు చేసి, నెగటివిటీ స్ప్రెడ్ చేసి, ఈ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. హిందీలో లేదు ఆ కల్చర్ యాక్చువల్‌గా. తమిళ్‌లో కూడా లేదు ఆ కల్చర్ ఎక్కువగా. ఓన్లీ మన తెలుగులో ఎక్కువుంది. కన్నడలో కూడా తక్కువే. అక్కడ కూడా ఏముండదు. మన దగ్గర చాలా ఎక్కువుంది ఆ కల్చరు. సో, నేను బేసిక్‌గా అంటే తమిళ్ ఛానెల్స్ చాలా ఫాలో అవుతాను నేను. హిందీ ఛానెల్స్ ఫాలో అవుతాను. ఐ ఫాలో సో మెనీ ఛానెల్స్ యాక్చువల్లీ. అదర్ కన్నడ లాంగ్వేజ్ ఛానెల్ ఫాలో అవుతుంటాను. మలయాళం ఒక్కటే ఫాలో కాను నేను. ఎందుకంటే నాకు అర్థం కాదది. అదస్సలు అర్థం కాదు నాకు ఆ లాంగ్వేజ్. మిగతాయి కొంచెం అర్థం అవుతాయి బానే. సో, అందుకని. అట్లా అంటున్నా కదా! సో, ఇది ఇక్కడ బాగా ఎక్కువైపోయింది ఈ కల్చర్. ఈ కల్చర్ వల్ల కూడా అదొకటి జరుగుతోంది. సో, ఆయన బేసిక్‌గా వాళ్ళ బ్రదర్ ఛానెల్ ఒకటి లాంచ్ చేసినప్పుడు దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు యాక్చువల్‌గా. సో, ఆ ఇంటర్వ్యూలోనే చెప్పారాయన చాలా క్లియర్‌గా ఏమనంటే దెబ్బ తగిలింది నాకు లాస్ట్ ఇయర్. చాలా పెద్ద దెబ్బ తగిలింది. అండ్ ఇంక నేను ఎవరిని నమ్మను, ఎవరికీ హెల్ప్ చేయనని చెప్పారాయన. అంటే హెల్ప్ అంటే ఫైనాన్షియల్‌గా. ఇక చేయనని చెప్పారు కదా! సో, అదే బెటర్ ఆప్షన్ యాక్చువల్‌గా. చాలా బెస్ట్ ఆప్షన్. అది ఎవ్వరైనా అర్థం చేసుకోవాల్సిందే. అదైతే వాస్తవం. ఎందుకంటే, ఇప్పుడు మనం మంచితనం కోసం అని చెప్పి ఇస్తే, మళ్ళీ తర్వాత మనకవసరమైనప్పుడు వెనక్కొస్తాయన్న నమ్మకం అయితే లేదు. ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారు ఆ నమ్మకాన్ని. అది. అది ప్రాబ్లమ్ అనమాట. సో, అందుకు బెటర్ అప్పిచ్చి చెడ్డవాడయ్యే కంటే, అప్పివ్వకుండా చెడ్డవాడవ్వడం బెటర్. అది. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది సిట్యుయేషన్. సో, నాకైతే మాత్రం ప్రసాద్ గారు రైట్ అనిపిస్తుంది. ప్రసాద్ గారు చేసిందే రైట్ అనిపిస్తుంది. ప్రసాద్ గారు ఇక మీదట చెయ్యాలనుకున్నది కూడా రైటే. అదే చెయ్యాలి. అప్పులివ్వొద్దు. ఎవరిని నమ్మొద్దు అంత ఈజీగా. నేనైతే అదే చెప్తాను. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్పైదర్ ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.